ఒక గట్టి దెబ్బ తగిలితేనో, జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనో ప్రతి మనిషి కఠినంగా తయారవుతాడు. తనతో తను చాలా కఠినంగా ఉంటాడు. ఎంత డిసిప్లిన్గా ఉంటాడంటే కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని డికేడ్స్ పాటు తనతో తను చాలా కఠినంగా ఉండి, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ బాగా పెట్టుకుని అటు ఇటు డివేట్ అవ్వకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండి తను అనుకున్న రంగంలో నెంబర్ 1 అవడానికి ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆ మనిషి అంటే ఆ పోటీ ప్రపంచంలో కానీ ఈ పనిలో పడి ఆ మనిషి తను కోల్పోతూ ఉంటాడు. లేకపోతే చుట్టుపక్కల ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. జనరల్గా ప్రతి ఒక్క జీవితంలో ఎవరైతే బాగా కష్టం ఉంటారో, పోరాడుతుంటారో చాలామంది జీవితంలో జరుగుద్ది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా దెబ్బ తగిలితేనో, లేదా లైఫ్లో ఏమైనా టఫ్ ఛాలెంజెస్ వస్తేనో, ఇట్లాంటి టైంలో ఆటోమేటిక్గా మనం కూడా టఫ్గా తయారవుతాం. ఇంక దేన్ని పట్టించుకోకపోగా రోజుకి 10 గంటలు 15 గంటలు పనిచేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు జీవితంలో చాలా పైకి వస్తుంటారు, సక్సెస్ అవుతుంటారు. మీరు చూస్తే అంటే చాలామంది సివిల్స్ ర్యాంకర్స్ని చూడొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అచీవర్స్. ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఒక టీ బాయ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే ఆయనకు ఆ ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు, మధ్యలో ఎంత కసుంటే ఇప్పుడు 9th ఇయర్ ఇండియాకైనా ప్రైమ్ మినిస్టర్ ఇన్ని చేశారంటే వెనకాల ఏదో ఉంటుంది కదా. అలా ప్రతి మనిషి ఏ రంగంలో పైకి వచ్చినా, అంటే మనం కొన్ని రంగాల్ని ప్రత్యేకంగా గుర్తిస్తాం ఇండియాలో, రాజకీయం కానీ, సినిమా కానీ, స్పోర్ట్స్ కానీ. కానీ ప్రతి రంగంలో నెంబర్ 1 అయిన వాళ్ళ వెనకాల పెద్ద కథే ఉంటుంది. అయితే ఈ మనుషులు ఈ ప్రస్థానంలో ఏంటంటే ఆ పోరాటంలో పడిపోయి రాళ్ళలాగా తయారవుతారనమాట. కానీ ప్రతి మనిషి ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత రాయిలా ఉన్నా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, రాళ్లలో కూడా నీళ్లు ఉంటాయని. ఆ మనిషి కూడా లోపల ఏదో ఒక రోజున ఎమోషన్ గురవుతుంటాడు. ఎంతటి పెద్ద మనిషి అయినా, ఎంతటి గొప్ప మనిషి అయినా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఉండేది బ్లడ్డే కదా. సో వీఆర్ ఆల్ హ్యూమన్స్ మేడ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్. కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు మనిషి ఎలా ఉండాలి అంటే, ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా, సాదాసీదా వ్యక్తి కావచ్చు, జీవితంలో అన్ని అచీవ్ చేసిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారనేదే అది చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా నువ్వు దానిలోంచి బయటకు వస్తావు, ఎంత తొందరగా దాన్ని అర్థం చేసుకుంటావు, ఎంత తొందరగా నీ జీవన ప్రక్రియలో రిక్రియేట్ చేసుకుని దాంతో రీకన్సైల్ అవుతావు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. రీకన్సిలియేషన్ అనేది అంటే ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, లేదా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా మనం బయటకు వచ్చాం అనేది ఆ వ్యక్తి గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా ఒక మనిషి గొప్పతనం అనేది సక్సెస్ వల్ల, అచీవ్మెంట్స్ వల్ల, ర్యాంకుల వల్ల, పబ్లిసిటీ వల్ల కాదు. ఆ మనిషి జీవితంలో తనకి ఎదురయ్యే సందర్భాల్లో ఎలా రీకన్సిల్ అవుతాడు, దానిలోంచి ఎటువంటి లెసన్స్ నేర్చుకుంటాడు, దాంతోపాటు ఎలా ప్రయాణం చేస్తాడు, ఎంత గుంభరంగా ఉంటాడు, ఎంత బ్యాలెన్స్డ్గా ఆ టైంలో మెయింటైన్ చేస్తాడు, ఇవన్నీ ప్రతి మనిషిని జడ్జిమెంట్ చేసే అంశాలు. సడన్గా, ఎరాటిక్గా, లేకపోతే ఇంబ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తే అక్కడే మనం సగం డెడ్ అయిపోయినట్లు లెక్క అనమాట. కాబట్టి ఎన్ని ఎమోషన్స్ వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, నువ్వెంత రాయిలా తయారైనా, దానిలో ఎన్ని నీళ్లున్నా బయటికి మాత్రం గుమ్మరంగా ఉంటే కనుక అదే జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే జీవితంలో అంత అద్భుతాలు సాధించవచ్చు.